నా పొలిటికల్ కెరియర్ అంతా కూడా తాకట్టు పెడితే నేను వచ్చే ఫస్ట్ ఫోన్ ఆయన చేశా. నేను ఇలా వస్తున్నానండి, బయలుదేరండి, నా పెద్ద కొడుకు చనిపోయాడు, వాళ్ళేమో యాజమాన్యం తల్లి కుమ్మక్కైపోయి ఇమ్మీడియట్గా ఇల్లీగల్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పాను. లోకల్లోకి వచ్చే దగ్గరికి వచ్చే ఫోన్ చేయి, వచ్చేస్తాను నేను అన్నారు. తీరా చూస్తే లోకల్కి వచ్చి దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తే ఒక సర్వీసుని పంపించి ఇంకో ఇద్దరిని పంపించి అది ఫోన్ చేస్తే ఒక క్లయింట్ ఉన్నాడు, నాకు అర్జెంట్ పని ఉంది, రేపటి నుంచి నేను రంగంలో దిగుతాను అని చెప్పి తర్వాత మన్నాడు కూడా రంగంలో దిగలేదు. వెంటనే ఇమ్మీడియట్గా పోలీసు వారు అక్కడ కోవూరు స్టేషన్ పిలిపించి వాళ్ళు అంతా వివరించారు. కనీసం ఒక అమ్మాయి కంప్లైంట్ ఇమ్మంటే మాకు మతి స్థిమితం లేదు అని చెప్పిందండి, లేకపోతే మేము యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం, మేము ఫోన్ చేయమంటేనే వాళ్ళు ఫోన్ చేశారు మీకు అని చెప్పడంతో ఎంత దుర్మార్గ ఘటన జరిగిందంటే నేను జీవితంలో 4 సార్లు ఏడ్చాను. ఒకటి మా నాన్నగారు చనిపోయినప్పుడు, ఒకటి ఇటు విడిపోయినప్పుడు, మా తాతయ్య గారు చనిపోయినప్పుడు, అలాగే ఇప్పుడు మొన్న సారి ఏడ్చాను. నేను చాలా సమస్యలు ఎదుర్కొంటా, కానీ ఇంతక నమ్మక ద్రోహం నీ మొత్తం నీ కెరియర్ని తాకట్టు పెట్టి నీ వెనకాల తిరుగుతుంటే ఒక తలకాయ ప్రవేశం చేశా. రోజు ఈ వాట్సాప్లో చూడటం, నీకు సలహాలు ఇవ్వడం, నీకు ఇది జరుగుతుంది, ఎలా వెళ్ళండి, మన పార్టీని ఇలా గెలిపించండి, మీరు ఇలా తప్పు మాట్లాడతాను, ప్రతి ఏదో క్షుణ్ణంగా నా ఫ్యామిలీకి కూడా దూరం అయిపోయి అంత దారుణంగా నిన్ను ప్రేమించి నువ్వు ఎలా చూడాలి అని కార్యకర్తని నువ్వు తర్వాత రోజు ప్రెస్ మీట్లో కనీసం తెలిపేవా నువ్వు? అలాగే ఒక కేసు పెట్టడం జరిగింది 24వ తారీఖుని. అసలు కనీసం వాళ్ళ మేనేజ్మెంట్ రెస్పాన్స్ లేదు అని అంటే మేనేజ్మెంట్ని పంపించారు, ప్రిన్సిపాల్ని వచ్చాడు, వారం పోయి ఆ తర్వాత సర్వేశ్వరం చెప్పా ఏంటి ఏం జరుగుతుంది, ఇలాగైతే డోంట్ టాలరేట్ ఎనీబడి అంటే మధ్యాహ్నం ఈయన వచ్చాడు. వారం పోయా ఖాళీ లేడా, కొన్ని టూర్ వెళ్ళాడా, హైదరాబాద్ వెళ్ళాడా, ఢిల్లీ వెళ్ళాడా? ఒక కార్యకర్త అన్యాయం జరిగితే పొద్దున్నైతే అఫీషియల్ పేజీలో పెట్టేస్తాం, నేను మొత్తం రాష్ట్రం అంతా ఇదవుతుంది. నేను ఒకటే చెప్పాను, నాకు న్యాయం జరగాలి, ఎటువంటి పరిస్థితుల్లో నా కొడుకు మొదటి వర్షం చనిపోయాడు, వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టాలి, ఇది చాలా పెద్ద ఇష్యూ అని అంటే ఆఖరికి ఏం జరిగిందంటే వీళ్ళందరూ వెళ్ళిపోయాక అర్జెంటుగా నీతో మాట్లాడాలని సర్వేశ్వర ఒకటి పిలిచాడు. పిలిచి సినిమాను నీ భర్త గారు ఈ పోరాటలేదు నువ్వు అనుకుంటున్నావా, పోరాడుతున్నాడు కాబట్టి ఆడు ప్రిన్సిపల్ వచ్చాడు కాబట్టి ఇదంతా జరిగింది. నువ్వు వెనకాల ఉండి చక్రం తిప్పాడు, నీకు తెలిసేది ఏంటి తెలిసి చక్రం తిప్పాడు, ఏ దాంట్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు, ఎప్పుడు రావాలా? అసలు ఆయన డైరెక్ట్గా నేరుగా ఫోన్ చేయకుండా నువ్వు చేయడం ఏంటి, నీ స్థాయి ఏంటి అని అంటే నీకు ఎందుకు అంత నువ్వు మాట్లాడిపోవాలి, దండవరా బాబు, నీకు ఏం జరిగిందో నీకు తెలియాలి కదా. ఒక 20 లక్షల రూపాయలు వాళ్ళు మేనేజ్మెంట్ ఇచ్చారు కాబట్టి నువ్వు ఇందులో 2 లక్షలేమో నేను భోజనం చేసి అడవాడు చేశాడుగా, నా శవం మీద చిల్లర ఏరుకొని ఆయన అడవాడు చేశాడు. 2 లక్షల రూపాయలంటే పీతా రామకృష్ణ ఫంక్షన్ ఖర్చు పెడతాడట, అలాగే 2 లక్షలు నన్ను తీసుకోమన్నారు తిరిగాన్ని, 1 లక్ష రూపాయలు మన కార్యకర్తలన్నీ మన 5 రోజులు ఖర్చులు అయినాయి కదా. ఒకేసారి షాక్ అయిపోయా, అసలు ఏం జరుగుతుందో నాకు తెలియకుండా మీరు మాట్లాడుకోండి అంటే నేను ఏం చెప్పినా నీ గిరి దాటను, ఏం చెప్పినా నా గురించి ప్రాణజాగాన్ని కానీ సిద్ధపడిపోయాడు, నేను చెప్తే అంత తలకాయ ప్రవేశం చేసాడు, నేను ఏం చెప్తున్నా చెల్లిపోద్ది. ఏమే ఫస్ట్ రోజే నేను 2వ రోజే ఎంత దారుణమైన సంఘటన, నేను సూసైడ్ చేసుకుందాం అనుకునే పరిస్థితి వచ్చింది, కానీ నిన్ను పొలిటికల్గా సూసైడ్ చేయాలి అని ఒక ధైర్యంతో వెనక్కి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది అని మొత్తం పిన్ తెలుసుకొని నీ మెంటాలిటీ ఏంటి, అసలు ఇంకా కోపం ఈ దుఃఖం కంటే కోపం ఎక్కువైపోతుంది. ఏంటి అసలు నీకు ఏదో డొనేషన్ సంవత్సరం ప్రతిసారి ఇస్తాడు, డొనేషన్ అందరికీ ఇస్తాడు, అది అందరితో అవసరమే, ఎందుకంటే ఇల్లీగల్గా చర్యలు తీసుకుంటాడు కాబట్టి. అలాంటి దాన్ని డబ్బుతోటి కొంటవా, ఇదే ఉడికిన తేగలవా? నేను పక్క నుంచి ఫైట్ చేస్తాను నీకు.
ఏ తండ్రికి జరిగిన చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 22వ తారీఖు తిరుమల స్కూల్లో మా కొడుకు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. ఆ సంఘటనపై ఒక లోఫర్